ఎన్డీఏ 1లో ఎన్డీఏ 2లో కూడా డామినేషన్ పోర్షనే. కాబట్టి అసలు మంత్రివర్గంలో చేర్చుకుంది ఎన్డీఏ 2లోనే కదా మోడీ టైంలో, కానీ డామినేషన్ పోర్షనే. ఎన్డీఏ 3లో వచ్చేటప్పటికి తొలిసారి సంకీర్ణ ప్రభుత్వం నడుపుతోంది. అప్పుడు ఆయన ఇచ్చిన పదవులు తీసుకునేవాళ్ళు. అప్పుడు ఇద్దరు మంత్రులు మాణిక్యాలరావు, కామినేని. ఇప్పుడు అట్లా కాదు, నా తరపున వీళ్ళు మంత్రులు, నాకు వీళ్ళిద్దరికి ఇది తేల్చి చెప్పి ఇప్పించుకున్నాడు పవన్ కళ్యాణ్. అట్లాగే నువ్వు రాజ్యసభ సభ్యత్వాలు 3 వస్తాయి, ముగ్గురం 3 తీసుకోవాల్సిందే, ఒకటి తగ్గింది, నాకైతే మా అన్నకి మంత్రి పదవి ఇయ్యి. ఇది క్లియర్గా ప్రతి దాంట్లో పట్టుబట్టి సాధిస్తున్నాడు. బీజేపీ ఇది చేయలా. అంటే పవన్ కళ్యాణ్ ఏంటి, కాపులు కోరుకునేది ఒకటి పవర్, లేదా పవర్లో శక్తి, అంటే డామినేటింగ్ రోల్. వాళ్ళకి ఇవాళ కాపు సామాజిక వర్గంలో అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు దూరంగా ఉన్నోడు కూడా ఇవాళ పవన్ని ఓన్ చేసుకుంటున్నారు. పవన్ అంటే ప్రేమించేస్తున్నారు. ఎందుకు, వాళ్ళకి కావాల్సిన కసి. ఒక వంగవీటి రంగాన్ని వాళ్ళు ఎందుకు ప్రేమిస్తారు అంటే డామినేట్ రోల్ పోషించాడు కాబట్టి. అట్లా ఏది కాంగ్రెస్ లో డామినేటింగ్ రోల్ పోషించాడు కోస్తా జిల్లాని. అట్లాంటి